ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆసియా కప్పుపై ఇంకా వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. మరోసారి నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. కప్పు పంపించాలని ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ పంపించింది. లేకపోతే ఐసీసీ వద్ద తేల్చుకుంటామని కూడా ఆ మెయిల్లో రాసినట్టుగా కూడా ఒకలాంటి హెచ్చరికనైతే జారీ చేసింది. నఖ్వీ రిప్లై కోసం బీసీసీఐ వెయిటింగ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆసియా కప్ ఫైనల్ విజయం తర్వాత నఖ్వీ చేతుల మీదుగా కప్ తీసుకోలేదు ఇండియా, అది మనందరికీ తెలిసిందే. తనతో పాటే ట్రోఫీని నఖ్వీ అప్పట్లో తీసుకువెళ్లిపోయారు. ప్రస్తుతం ఏసీసీ కార్యాలయంలో ట్రోఫీ, మెడల్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తన అనుమతి లేకుండా కూడా తీయద్దు అంటూ కూడా నఖ్వీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆసియా కప్పు విజయం మనది, టైటిల్ మనది, అయినా సరే టీమిండియా చేతికి ఇంకా కప్పు రాలేదు. మన కప్పును నఖ్వీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిన విషయం మనకు తెలిసిందే. ఫైనల్ జరిగి 20 రోజులు గడుస్తున్నా కూడా ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో బీసీసీఐ నఖ్వీకి లాస్ట్ వార్నింగ్ అయితే ఈమెయిల్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం కూడా టీమిండియా గెలిచిన వెంటనే ఏసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న మోన్సిన్ నఖ్వీ విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందించడానికి రావడం జరిగింది. కానీ పాకిస్తాన్ వ్యక్తి ఆ దేశానికి మంత్రిగా ఉండడంతో టీమిండియా ఆ కప్పు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం ఆయనకు తెలిసినా సిగ్గు లేకుండా తానే కప్పిస్తారని పట్టుకున్నాడు. కానీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం వెనక్కి తగ్గనే లేదు. నఖ్వీ చేతుల మీదుగా కప్పు తీసుకునేది లేదు అని కూడా తేల్చి చెప్పేశారు. దీంతో నఖ్వీ అక్కడి నుంచి వెనుదిరిగాడు. బట్ ఆ కప్పును తానే తీసుకెళ్లిపోయాడు కదా. దీనిపై దుమారం చెలరేగింది. అప్పట్లో నఖ్వీ తీరుపై తీవ్ర విమర్శలు కూడా చెలరేగా. కప్పు తీసుకెళ్లడాన్ని అంతా తప్పుపట్టడం జరిగింది. బీసీసీఐ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కొన్ని రోజుల తర్వాత వెంటనే అధికారికంగా కప్పు అందించాలని కోరినా కూడా ఇంతవరకు ఆ కప్పును నఖ్వీ అందించనే లేదు. అంతేకాదు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తే తానే స్వయంగా అందిస్తానని కొవ్వెక్కిన మాటలతో మరోసారి మంటలను రాజేశాడు నఖ్వీ. దీంతో ఏ విషయాన్ని బీసీసీఐ సీరియస్ గానే తీసుకుంది. కప్పు ఇవ్వాలని తాజాగా లాస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తమకు వెంటనే కప్పును అధికారికంగా అప్పగించాలి, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి అంటూ కోరుతూ బీసీసీఐ నఖ్వీకి ఈమెయిల్ ద్వారా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించి కప్ను తిరిగి అప్పగించకపోతే ఏ వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేస్తామంటూ కూడా బీసీసీఐ హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం అతడి రిప్లై కోసం వేచి చూస్తూ ఉంది. ఒకవేళ నఖ్వీ నుంచి సంతృప్తికరమైన స్పందన రాకపోతే బీసీసీఐ ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం ఘటన క్రికెట్ ప్రపంచంలో, ముఖ్యంగా ఆసియా క్రికెట్ వ్యవహారాల్లో రాజకీయపరమైన వివాదాలకు తావిస్తోంది. మరి ఈ క్రికెట్ టెన్షన్ ఎక్కడికి దారి తీస్తుందో? నఖ్వీ గారు మెట్టు దిగుతారా, లేక క్రికెట్ వ్యవహారం నిజంగానే ఐసీసీ కోర్టు ఎక్కుతుందా అనేది చూడాల్సిన అంశం.